పాతికేళ్ల తర్వాత వచ్చిన అత్యంత అరుదైన రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి భక్తులతో పోటెత్తింది. అరకొర సౌకర్యాలు, తొక్కిసలాట మధ్య ఆదిత్యుని నిజరూప దర్శనం చూసి పులకించిపోయారు. శ్రీకాకుళం జిల్లా అరసవల్లి దేవాలయంలో రథసప్తమి వేడుకల్ని పురస్కరించుకుని అర్ధరాత్రి నుంచే క్షీరాభిషేకాలు కొనసాగాయి. భారీగా బారులు తీరిన భక్తులు చీకటి తెరలు చీల్చుతూ ఉషోదయపు కాంతులు వెదజల్లుతూ కనిపించిన స్వామివారి నిజరూప దర్శనం చూసి పులకించిపోయారు. సంప్రదాయబద్ధంగా జిల్లేడు ఆకు, రేగుపళ్లు తలపై పెట్టుకుని ఇంద్ర పుష్కరిణిలో పవిత్ర స్నానాలు ఆచరించారు. అర్ఘ్యం సమర్పించారు. చిక్కుడుకాయలతో రథం తయారు చేసి పిడకల మంటపై క్షీరాన్నం వండి ఆదిత్యునికి నైవేద్యం సమర్పించారు. సూర్యభగవానుడి దర్శనం కూడా ఇప్పుడే అయ్యింది. ఇక్కడే పాలు పొంగించి ముత్తైదువులందరికీ పలదానం కూడా ఇస్తామండి. పలదానం ఇచ్చేసి ఆ సూర్యభగవానుడి దర్శనం చేసుకుని వెళ్తాము. సూర్యనారాయణ పూజ చేయడం అంటే మన ఆరోగ్యం, హెల్త్ గురించి ఆ పూజ చేస్తే, మనస్ఫూర్తి పూజ చేస్తే మన ఆరోగ్యం బాగుంటుందని. ఇంతవరకు ఆ సూర్యభగవాన్ని నిజరూప దర్శనం ఇక్కడ ఆ ఆకాశం మీద అవ్వలేదని కొద్దిగా బాధగా ఉండేది. ఇప్పుడే ఆ దర్శనం కూడా అయింది. సరైన బారికేడ్లు ఏర్పాటు చేయకపోవడంతో స్వామివారి నిజరూప దర్శనంలో స్వల్ప తొక్కిసలాట చోటు చేసుకోవడంపై భక్తులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. పుష్కరిణి శుభ్రం చేయకపోవడం వల్ల భక్తులు అపరిశుభ్ర జలంలోనే స్నానాలు ఆచరించారు. కన్వీనియంటే లేదు. ముసలావిడైతే అక్కడ చచ్చిపోయింది, తొక్కేసారి శుభ్రంగా వేసి. సాయంత్రం వచ్చాం, స్నానం చేసి లైన్లని పని చేయలేకపోయింది. చాలా బాధపడ్డాం. బాగా ఇంత బాధపడలేదు. అదే లైన్లో ఉంటే ఇంకా చాలా ఘోరంగా ఉంటాం. కొద్దిగా ముందుగా వచ్చాం కాబట్టి ఇక్కడ ఇబ్బంది పడిపోతున్నాం. చాలా ఇబ్బంది పడ్డాం. సూర్య భగవానుడి దర్శనానికి వస్తే కనీసం వసతి గదులు దొరకలేదని దూర ప్రాంత భక్తులు పెదవి విరిచారు.